హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీమా. వెల్కమ్ బ్యాక్ టు సీమా వ్లాగ్స్. ఈరోజు నేను మా నైబర్స్ అందరూ కలిసి మా ఫ్రెండ్ పెళ్ళికి అయితే వెళ్తున్నాము. మా ఫ్రెండ్ పెళ్ళిలో అయితే చాలా ఎంజాయ్ అయితే చేశాము. నేనైతే ఫస్ట్ టైం హిందూస్ పెళ్ళికి అయితే వెళ్తున్నాను. నేను ఒక ముస్లిం అమ్మాయిని. సో ముస్లిం అమ్మాయి హిందూస్ పెళ్ళికి వెళ్ళడం ఏంటి అని అనుకోకండి. మా ఫ్రెండ్ అండి. అండ్ నా బెస్ట్ ఫ్రెండ్స్ పెళ్ళికి కూడా ఇప్పటివరకు వెళ్ళలేదు. నా ఫ్రెండ్స్ పెళ్ళికి అయితే వెళ్ళలేదండి. చాలామంది అన్నారు, అయినా నేను వెళ్ళలేకపోయాను. కానీ ఇది మా స్ట్రీట్లో ఉండే మా ఫ్రెండే కదా అనేసి ఇంకా మా ఫ్యామిలీ, మా నైబర్స్తో అయితే వెళ్తున్నాను. నాతో పాటు మీరు కూడా చూడండి. చాలా ఎంజాయ్ చేశాము. మా స్ట్రీట్లో అందరూ ఒక ఫ్యామిలీలా ఉంటారు. చూస్తున్నారా? మా ఇంటి నుండి అయితే వాకబుల్ డిస్టెన్సే అండి. మా ఇంటి నుండి 4-5 హౌసెస్ పక్కనే పెళ్ళికూతురు హౌస్ కూడా. సో అలా అందరూ కలిసి పెళ్ళికూతురి ఇంటికి అయితే వచ్చేసాము. పెళ్ళికూతురి ఇంటికి వచ్చాక పెళ్ళికూతురి కలవకపోతే బాగుంటుందా? సో తనతో కలిసినట్టు ఉంటుంది, ఇంకా అలాగే మనం పిక్స్ కూడా తీసుకున్నట్టు ఉంటుంది అనేసి ఇంకా అలా పిక్స్ అయితే తీసేసుకుంటున్నాము పెళ్ళికూతురితో. మళ్ళీ ఇంకెప్పుడో కలుస్తుందో అండి. మా ఇంటి పక్కనే ఉంటుంది అనేసి ఇంకా రోజు వెళ్తామా? లేదు కదా. సో తను వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతుంది. ఎప్పుడో ఒకసారి చుట్టంలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది. ఇంకా పెళ్ళి కూతురుతో పిక్స్ తీసుకోవడం అయిపోయింది అనేసి ఇంకా మేమైతే పిక్స్ తీసుకుంటున్నాము. ఏ స్టిల్లో ఇలాంటి స్టిల్ అంటే అలాంటి స్టిల్ మేమైతే చాలా తీసేసుకున్నాము. కొన్ని అయితే పెట్టలేదు. ఇది మా నైబర్స్ అండి. అందరు కలిసి ఒక ఫ్యామిలీలా పిక్స్ తీసుకున్నాము. ఇంకా పిక్స్ తీసుకుంది చాలే అనేసి ఇంకా అందరం కిందకైతే వచ్చేసాము. ఆంటీతో కలిసి అయితే కిందకైతే వచ్చేసాము. ఇంకా అన్నం తినేసి ఇలా కూర్చున్నాము. ఇంకా ఇక్కడ అన్నం అయితే నాన్ వెజ్ లేదండి. హిందూస్ పెళ్ళిలో నాన్ వెజ్ ఉండదంట, ఓన్లీ వెజ్ అంట. అయినా వెజ్లో అయినా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఒకటి లేదు ఉంది అని లేదు, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. నేను డైట్లో ఉన్నాను కాబట్టి కొంచెమే తీసుకున్నాను. ఇంకా అందరూ తినేసి అయితే కొంచెంసేపు అలా కూర్చొని ఇంకా అలా ఇంటికైతే వెళ్ళిపోయాము. మరుసటి రోజు పెళ్ళికైతే వెళ్ళాలి కదా. సో గిఫ్ట్ తీసుకోవాలి కదా. గిఫ్ట్ తీసుకోవడానికి అయితే షాప్కి అయితే వచ్చేసాము. మళ్ళీ అందరూ అయితే కలిసి అయితే వచ్చేసాము. ఇంకా ఏం తీసుకోవాలా, ఇక్కడ ఇన్ని గిఫ్ట్స్ ఉన్నాయి, ఇన్ని క్లాక్స్ అయితే ఉన్నాయి, ఏం తీసుకోవాలా అని థింక్ చేస్తే అక్కడ ఏదో మంచిగా క్లాక్ అయితే ఉంది. ఆ క్లాక్లో 3 క్లాక్స్ అయితే ఉన్నాయి కదా. అందులో ఏ క్లాక్ తీసుకున్నామో మీరే గెస్ చేయండి. ఇంకా మా అషిగడ్ అయితే నేను రాస్తా పిన్ని అని నేమ్ రాస్తాడు. ఇంకా మరుసటి రోజు అయితే పెళ్ళికి వెళ్ళడానికి రెడీ అయిపోయాము. బండి కదలాలంటే దాంట్లో నీళ్ళు ఉండాలి కదా. అదే అండి, పెట్రోల్ ఉండాలి కదా. పెట్రోల్ వేపించుకొని ఇంకా అలా వెళ్తున్నాము. మేము వెళ్ళేదారి మీకు ఆల్రెడీ చూపించాను. ఈ రూట్ మీకు ఆల్రెడీ చూపించాను కదా. ఈ రూట్ ఎక్కడ అంటే మేము ఎప్పుడు తీసుకునే రైస్ షాప్ ఉంది కదా, అదే అండి జమ్మలపాలెం దగ్గర. సో దాని పక్కనే ఎస్విఆర్ కళ్యాణ మండపం ఉంటుంది అని చెప్పాను కదా ఒకసారి మీకు వీడియోలో. సో అదే కళ్యాణ మండపం అండి. నిహారిక అక్క పెళ్ళికి అయితే వెళ్తున్నాము. చూస్తున్నారా? చాలా దూరం అయితే ఏం లేదు, కావలి నియర్గానే ఉంటుంది. నేను వెళ్ళేసరికి పెళ్ళి కూడా అయిపోయిందండి. తాళిబుట్టు కట్టడం కూడా అయిపోయింది. హిందూస్లో మార్నింగ్ ఉంటుందంట, అది కొంచెం ఐడియా అయితే లేదు కదా. సో మాలో అయితే 12 o'clock అయితే ఉంటుంది కదా. సో అలా అని 12 o'clock వెళ్ళలేదండి. 9:40 9:10 ఆ టైంలోకి అయితే వెళ్ళాను. అప్పుడే పెళ్ళి అయితే అయిపోయింది. ఇంకా అందరూ గిఫ్ట్స్ అయితే ఇస్తూ ఉన్నారు. సో పెళ్ళి చూడలేకపోయాను, కొంచెం అప్పుడైతే అయిపోయాను. ఫీల్ అవ్వట్లే అనేసి కొంచెం సేపు అయితే ఇలా కూర్చున్నాక ఏదో ఆయిల్ వాటర్ 2 చేతులకు కలుపుకొని ఇలా ఒకరినొకరు అప్లై చేసుకుంటున్నారు. దాని తర్వాత ఏదో రైస్ అయితే వేస్తున్నారు. రైస్ అని చెప్తే మా పక్కన ఒక ఆంటీ కూర్చుంటే అది రైస్ కాదు తల్లి, అక్షంతులు అంటారు అని చెప్పింది. సారీ అనేసి ఏమనుకోకండి. నా వీడియో ఎవరైనా హిందూస్ చూస్తున్నట్టయితే మీ హిందూస్ పెళ్ళిలో నేను ఏం చెప్పాలో దాని పేరేంటో కూడా తెలీదు. సో కొంచెం
రియల్లీ సారీ ఫర్ దట్. అండ్ కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి, నాకు చెప్పడం రాకపోతే అడ్జస్ట్ అయితే చేసుకోండి. అక్షంతలు ఇలా వేసుకుంటున్నారు ఒకరిని ఒకరు, చాలా హ్యాపీగా అనిపించింది. మాలో అయితే అసలు మా మా పెళ్ళికి ఈ పెళ్ళికి చాలా అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా. సో మాలో పెళ్ళైన తర్వాత వెళ్ళేటప్పటికి కూడా ఫేస్ అయితే చూపించరు. ఇక్కడైతే చక్కగా ముందే కూర్చొని ఉన్నారు మంచిగా. చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి పెళ్ళికి అయితే వెళ్ళడానికైతే నాకు ఒక అదృష్టం అయితే వచ్చింది అనుకున్నా. సరే ఇంకా పెళ్ళి అయితే అయిపోయింది కదా, ఇదొక తంతు కూడా చూసేసి వెళ్ళిపోదాం అనేసి ఇంకా అలా కూర్చున్నాను. స్టేజ్ మీద వెళ్ళడానికి అయితే చాలామంది ఉన్నారు. ఇంకా అందులో వెళ్ళి వీడియో తీయడానికి నాకు కష్టంగా అనిపిస్తుంది అనేసి ప్రొజెక్టర్లో తీసేసాను వీడియో. అక్షంతలు అయిపోయిన తర్వాత ఈ థర్మాకోల్ బబుల్స్ ఉన్నాయి కదా, దానికైతే ఇలా ఊదుకుంటున్నారు. ఈ ఫోటో స్టిల్ అయితే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళ తంతులు అయితే అయిపోయాయి. ఇంకా అలా ఫుడ్ తినడానికైతే వచ్చేసాము. మా రిలేటివ్స్ కాకుండా మా స్ట్రీట్లో ఉండే వాళ్ళందరూ అయితే మా రిలేటివ్స్ లాగే ఉంటారు. చాలా కలిసిమెలిసి అయితే ఉంటాము మేమందరం అయితే. ఏ ఫెస్టివల్ అయినా ఏ ఫంక్షన్ అయినా అందరం ఇలా ఒకే చోట ఉంటాము, ఒకేసారి వెళ్తాము, ఒకేసారి వస్తాము, ఒకేసారి తింటాము. ఎంత మంచి బాండింగో మా స్ట్రీట్లో ఉండే వాళ్ళందరూ ఒక మంచి బాండింగ్లో అయితే ఉంటాము. ఇక్కడ కూడా వెజ్ ఐటెంలో చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. ఇంకా అన్నీ పెట్టారు అని అనేసి అన్నీ తినలేము కదా. సో కొంచెం తినేసి ఇంకా ఐస్ క్రీమ్ సలాడ్ అయితే తినేసాను. ఇంకా పాన్ కూడా తినేసాము. ఇక్కడ ఏంటి బయటకు వచ్చేసారని చూస్తే పెళ్ళి కూతురికి చుక్కలు చూపిస్తున్నారంట. అదే అండి, అరుంధతి నక్షత్రం చూపించడానికి తీసుకొచ్చారంట. నాతో పాటు మీరు కూడా చూడండి ఎలా చూసిందో పెళ్లి కూతురు చుక్కలు. భవంతో భవంతు ఆయన రెండు చేతులతో ఆ విధంగా రెండు చేతులు రుద్దు, కింద ఎడం చేయి కింద వెయ్యి, అలా రుద్దు. అరుంధతి దేవత అనుగ్రహ ఫల సిద్ధి ద్వారా భవంతో భవంతు తీసుకో, ఉంగరం వెళ్తూ పొట్టు తీసుకొని అరుంధతి దేవత అనుగ్రహ ఫల సిద్ధి ద్వారా భవంతో భవంతు మా చేతులు జాగ్రత్తగా ఉండమన్నాడు నిన్ను, లేకపోతే పగులుద్దని చెప్పిండు ఆయన. హిరణ్యపాత్రం మధోపూర్ణం దదాతి మదవ్యోసానేతి ఏకదా బ్రాహ్మణోపహారతి ఏకదైవ యజమాన ఆయుష్టేజో దదాతి. అరుంధతి దేవత అనుగ్రహ ప్రసాద ద్వారా భవంతో భవంతు. ఆయన ఎడంచే భుజం మీద నమస్కారం చేసుకుని చూపించిన చూపించరా బాగా చూపి ఏం కవి బాగా చూపించు. డే టైంలో నక్షత్రం ఎక్కడ కనిపిస్తుంది పంతులు గారు అని అడుగుతున్నారు. ఎంత ఫన్నీ జోక్ అండి. నాతో పాటు మీరు కూడా నవ్వండి. అరుంధతి నక్షత్రం చూపించడానికైతే అయిపోయింది. ఇంకా పెళ్ళి కూతురు తమ్ముడైతే కాలు కడుగుతున్నారు లోపలికి రావడానికి. ఈ తంతు కూడా చాలా బాగుంది. పెళ్ళి కూతురు తమ్ముడికైతే గోల్డ్ చైన్ అయితే వేసేసారు. అక్కనిచ్చినందుకు గోల్డ్ చైన్ కొట్టేశాడు మా నిక్కీ బ్రో. సరే ఇంకా ఆ సీన్ అయితే అయిపోయింది. ఇంకా మా కజిన్ అండ్ మా అక్క కూతురిది అయితే డ్యాన్స్ చూస్తున్నారా. ఈ సాంగ్ ఏంటో గెస్ చేయండి ఫ్రెండ్స్. మంచిగా సాంగే పెట్టేదాన్ని, కాకపోతే కాపీరైట్ వస్తుంది కదా ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా. సో
నేనైతే వాల్యూమ్ అయితే ఆఫ్ చేశాను, లేదంటే చక్కగా సాంగ్స్ పెడితే ఇంకా మీరు మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. పెళ్ళి కూడా అయిపోయింది. పెళ్లి కూతురు కూడా ఇంటికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మా డ్యాన్స్ కూడా అయిపోయింది. ఇంకా అలా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీయలేదండి, ఎందుకంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ చెప్పారు కొందరు. సో ఆ వీడియోస్ బాయ్ ఫ్రెండ్ ఎక్కడున్నాడు? అఘోరి శ్రీ వైష్ణవి అఘోరి ఏంది ఇంత క్యూట్ గా ఉంది, ఇంత బ్యూటిఫుల్ గా ఉంది? ఏ అఘోరి, ఆహా మీలో మస్తు షేడ్స్ ఉన్నాయి రావు. వన్స్ అగైన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండ్ కంగ్రాచులేషన్స్ నిహారిక అక్క. పెళ్ళైపోయింది, ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.